అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. ఒక వీడియో చూసి ఆ వీడియో ఓన్లీ ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ వీడియో చూసి ఎస్ ఖచ్చితంగా నేను ఈ పర్సన్ నేను ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యి మరి సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే వ్యక్తి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి గారు, లింగోజిగూడ కార్పొరేటర్ అండ్ జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్. అన్న నమస్తే. నమస్తే సైదయ్య గారు. అన్న బాగున్నారా? బాగున్నా సైదయ్య గారు. సో ఇందాక ఇప్పుడు చెప్పినా కన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఒకే ఒక వీడియో చూసి ఇంట్రెస్ట్ వచ్చిందన్న మీ మీద. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావట్లేదు, కేసీఆర్ గారు మీకు దమ్ముంటే అసెంబ్లీకి రా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ సేమ్ టైం కేటీఆర్ గారు ఏమంటున్నారు, రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే లగచర్లకు రా అని అంటున్నారు. దానికి మీరు కేటీఆర్ గారికి ఏమో మంచి మునగాని కౌంటర్ వేసిన ఏందన్న? అంటే లగచర్లకు రావాల్సిన అవసరం ఏముంది? లగచర్ల రోజు పోతుండే ఆయన, కొత్తగా లగచర్లకు పోవాల్సిన అవసరం ఏముంది? ఒక్కటే సైదయ్య, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ రోజు కేటీఆర్ అనే వ్యక్తిని కొడంగల్ దాకా రానిచ్చినాం. ఓకే, అంటే ఇది డెమోక్రసీ అంటారు దాన్ని. దాన్నే డెమోక్రసీ అనే దానికి ప్రధానమైన మీనింగ్ అనేది అదే. అంటే మీరు వచ్చినంత మాత్రాన భయపెట్టడం కాదు. ఇదే మా రేవంత్ రెడ్డి గారు అప్పట్లో ప్రతిపక్షంలో మేము ఉన్నప్పుడు మీరు రానిచ్చిరా? సిద్దిపేట కూడా దాటినీలే కదా, మేము ఆపినమా? మల్లన్న సాగర్ పోతుంటే సిద్దిపేట కాడనే ఆపుతారు కదా మీరు మమ్మల్ని. మేము వద్దంటిమా? ఈ రోజు రమ్మంటున్నాము, ఆహ్వానిస్తున్నాము, ప్రజలకు పోండి అంటున్నాము, మా తప్పులుంటే ఎత్తి చూపండి అంటున్నాం. తప్పేముంది? డెమోక్రసీ అనేది ఇదే. డెమోక్రసీకి నిజమైన మీనింగ్ ఏంటంటే ఎవరికైనా స్వాతంత్రం ఉంది, రైట్ టు స్పీచ్ ఉంది. అది డెమోక్రసీలో భాగమే. మేము లగిచర్లకి రమ్మంటున్నాము. మా ఇంటికి కూడా రండి, లగిచర్ల దాకా ఎందుకు, రేవంత్ రెడ్డి గారి ఇంటికి కూడా రండి. నిజంగా మీరు ప్రతిపక్షంగా ఉండి కన్స్ట్రక్టివ్ గా ఇవి చెయ్యండి అని చెప్పడానికి మా ఇంటికి కూడా రండి, మేము ఆహ్వానిస్తున్నాం. మేము తప్పేం లేదండి దాంట్లో తప్పేం. సో కేటీఆర్ గారు చెమటలు దూర్చుకుంటుండు, కానీ దాన్ని మీరేమన్నారు? రేవంత్ రెడ్డి పేరెత్తినే కేటీఆర్ కి చెమట వస్తుంది. చాలా మంది అడిగిరాదు కానీ అన్ని ఇన్సిడెంట్స్ ఒక్క ఇన్సిడెంట్ లో కాదు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి పేరు తీసుకున్నా ఆ చెమటలు అట్నే వస్తుంటాయి ఆయనకు. కేటీఆర్ గారికి ఇదొక్క ఇన్సిడెంట్ లో నేను ఏదో లగిచర్లను కొడంగల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్పట్లేదు నేను. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ లో అయినా సరే రేవంత్ రెడ్డి గారి పేరు ఇట్లా స్టార్టింగ్ చేస్తుంటాడో లేదో ఆయన చెమటలు ఆడుతుంటాయి. చాలా మంది నేను కాలిస్తే 2-3 క్లిప్పింగ్లు ఇస్తాను. ఉడకబోసి చెమట దూడ్చుకుంటున్నా. ఏసీలో కూడా వస్తున్నాయి ఆయన చెమటలు. అది ఎప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీస్తే. సో అది ఆ భయం లోపట ఉంది కాబట్టి దాన్ని ఏం చేయలేం మనం, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంటది. ఇప్పుడు ఆకలి అనేది బయటకు కనపడుతుందా? కనపడదు. అట్లనే రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే ఆయనకు చెమటలు అట్లా వస్తుంటాయి. ఎందుకు వస్తున్నాయి అంటారు? మరి అది నేను ఎట్లా చెప్తా చెప్పు? అది భయమా లేక బలహీనతనా నాకు అర్థం కాలే. బట్ వాట్ ఎవర్, ఆయనకు మాత్రం రేవంత్ రెడ్డి గారి నామస్మరణ చేస్తుంటేనే ఆయనకు ఇట్లా లేని ఇట్లా ఊగిపోతుంటాడు, చెమటలు వస్తుంటాయి అని మీరు అంటున్నారు. కానీ అక్కడ బిఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏమంటున్నారు, అరే మీకు ప్రజలు అధికారం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు పాలించండి అంటే ఊకే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ గారు ఊకే రోజుకు 100 సార్లు కేసీఆర్ గారి పేరు దలుచుకుంది. రేవంత్ రెడ్డికి నిద్ర పట్టట్లేదా? అట్లా కాదు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి చేసిండు. సో మేమేమంటున్నాము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? ప్రతిపక్షం వాళ్ళది 60% బాధ్యత ఉందని చెప్పిండు. సో ఒకవేళ నీకు ఇంట్రెస్ట్ లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకునిగా నీకు ఇంట్రెస్ట్ లేదు, జాబ్ వదిలిపెట్టాలి కదా. ఇప్పుడు నేను ఏమన్నా జాబ్ అప్లై చేస్తా, జాబ్ ఇచ్చినాక నేను రెగ్యులర్ ఆఫీస్కి పోకపోతే నాకు జీతం ఇవ్వాలా? ఇవ్వరు. ఈ పైసలన్నీ ఎవరివి? ప్రజలు. ఇప్పుడు కేసీఆర్ జీతం కట్టే పైసలు ఎవరివి? ఆయన కార్కు పెట్రోల్ పోసి ఎవరి పైసలు? నేను ఒకటే అడుగుతున్నా, నీకు నిజంగా బాధ్యత రహితంగా నువ్వు ఉన్నావు కాబట్టి నీకు ఇష్టం లేకపోతే నౌకరు వదిలిపెట్టి అంటున్నాం. మేము నౌకరు గురించి మాట్లాడుతున్నాం కానీ వేరే విషయం కాదు కదా అది. నీకు నౌకరు ఎందుకు ఇచ్చిర్రు? మేము తప్పులు చేసి ఎత్తి చూపమని నౌకరు ఇచ్చిర్రు. ప్రజలకు ఏమైనా అవసరం వస్తే ఆ అవసరాన్ని తీర్చాలని ప్రజాస్వామికంగా అసెంబ్లీలో వచ్చి కుండ బద్దలు కొట్టాలని నౌకరిచ్చారు నీకు. ఆ నౌకర్ నీకు సరైన నౌకర్ నువ్వు నిర్వహించినప్పుడు నువ్వు ఏ విధంగా ఎలిజిబుల్ అవుతున్నావు? నేను ఎక్కడైనా జాబ్ చేస్తాబా, నాకు ఉత్తనే ఇస్తారా డబ్బులు? నెలకు ఉత్తనే ఇస్తారా? సరే ఎవరు
ఎట్లా ఇస్తారు డబ్బులు డబ్బులు ఇవ్వాలి కదా నాకు నౌకరు చేసి ఇస్తారు. ఒక 2 రోజులు చూస్తాడు, 3 రోజులు చూస్తాడు, 4 రోజులు చూస్తాడు, 5వ రోజు శాక్ అంటాడు. సో ఆ శాక్ అనేది ఎవరు అన్నారు? ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ అన్నారు ఆయనని. కానీ ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ పార్టీ అంతా కలిసి ఆయన ఎన్నుకున్నారు. ఆయన ప్రతిపక్ష హోదాలో ఆయన అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ప్రతిపక్ష హోదా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ డెమోక్రటిక్ కంట్రీలో ఆ డెమోక్రసీ ఏదైతే మేము ఇచ్చినామో దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు. అంతే తప్ప కేసీఆర్ గారు రావాలి, ఎందుకు రావద్దు? కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం చేయడానికి 100% ఆయన రావాలి. హౌస్ లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ గారు రావాలన్నా? అదే గారు మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరి స్థాయి ఏంది అనేది మనము అట్లా ఎవరిని కూడా ఆయన స్థాయి ఎంత అనే దాని మీద మనం ఎప్పుడు మాట్లాడం. స్థాయి అనేది మనం చేసే మంచితనం బట్టి, మనం చేసే ప్రవర్తన బట్టి స్థాయి ఉంటుంది తప్ప ఏదో ఇప్పుడు వాళ్ళు అన్నంత మాత్రాన కేటీఆర్ నేను అనేది అంటే సరే ఇప్పుడు కేసీఆర్ మీరు వద్దనుకుంటారు అనుకోండి, మీరు ప్రతిపక్షంలో ఎవరైనా ఒకరిని తీసుకొని రండి. మీరు ఎట్లా మీ ప్రతిపక్ష నాయకునిగా వేరే వాళ్ళని చెయ్యరు, మీ పార్టీ అధ్యక్షునిగా మీరు వేరే వాళ్ళని చెయ్యరు. ఎందుకంటే మీ ప్రజాస్వామ్యం మీ పార్టీలో లేదు కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళు చేస్తారా సైదే చేసిండ్రా పోనాదన్న చెప్పు. 10 సంవత్సరాలు సరే చేస్తారా అనేది ఇంకో పార్ట్. ఈ 10 సంవత్సరాలలో మనం చేసిండ్రా? వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వే ఉంటావు, మీ కొడుకు ఉంటాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ మీ నాయన ఉంటాడు. ఇక అసలు ఏం పొజిషన్లు ఇచ్చిన మంచి పొజిషన్ అంతా మీరే పంచుకుంటారు కదా. సో నేను అనేది ఏంటంటే కేసీఆర్ గారు వస్తే పబ్లిక్ కూడా లాభపడుతుందని నా బాధల్లో ఏంటంటే, ప్రతిపక్షం గట్టిగా వినిపించినప్పుడు ఓ రోడ్ లేదన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పాలి కదా. అవన్నీ చెప్తే ఎవరు బాగుపడతారు? పబ్లిక్ బాగుపడతారు. అయితే మీరేమంటున్నారు? సరే మీరన్న పాయింట్గా నేను మాట్లాడతా. ఈ ప్రతిపక్ష హోదా, వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు ఎవరికి ఇవ్వట్లేదు, అన్ని పదవులు వాళ్ళ దగ్గరనే పెట్టుకొని మీరు అంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నారు? ముంగలొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు గట్టి అన్నట్టు ఫస్ట్ నుంచి సీనియర్ నాయకులు జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఇంకా చూసుకుంటూ పోతే చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. సో వాళ్ళందరినీ వదిలేసి వెనక వచ్చిన టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఒప్పజెప్పిర్రు. వాళ్ళేమో తెలంగాణ అప్పుడు వాళ్ళు పోరాడితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి చేసింది. దానికి 50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు పదవిని కొనుక్కుండు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను బిర్లా సన్ లైఫ్ లో జాబ్ చేసిన, నాకన్నా చాలా మంది ముందు జాబులలో ఎక్కిండ్రు, జాబులు చేసిండ్రు, వాళ్ళు కూడా అక్కడే జాబ్ చేస్తుండే. నేను జాబ్ చేసిన నేను 6 నెలలు నాకు ప్రమోషన్ ఇచ్చిర్రు. సైదాకి ఎందుకు ఇవ్వలేదంటే నేను ఏం చెప్పాలి? పర్ఫార్మెన్స్ బేస్డ్ అంటారు దీని అంతా. ఇక అది చాలా చిన్న టెక్నికల్ రీజన్ సైదయ్య గారు, దాని గురించి పెద్ద రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు ఇవన్నీ అంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈ చర్చలు చాలా చిన్న రీజన్. అది వాళ్ళు మాట్లాడుతున్నది అయితే స్టూపిడిటీ అంటారు. నేనైతే అదంతా రూల్డ్ అవుట్. అసలు ఇప్పుడు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇవన్నీ కూడా, ఇప్పుడు లింగోజ్ కూడా 3 నిల్చున్నారు, నేను గెలిచిన ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇప్పుడు నేను గెలిచిన, ఇప్పుడు మెజారిటీ విన్స్. సో అక్కడ కూడా ఆయన పర్ఫార్మెన్స్ ఉండే, తిరిగిండు, చేసిండు, పార్టీ కోసం కష్టపడ్డాడు. వేరే వాళ్ళు కష్టపడతారని అంటలేను నేను. సరే ఆయనకు అంది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు, ఫీల్డ్ లోకి పోయాడు కాబట్టి ఆయనకు అదృష్టం వరించింది. మీరు ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా పెట్టి పేద ప్రజలకు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా, కనీసం కట్టుబట్టలు కూడా తీసుకోకుండా, టైం ఇవ్వకుండా ఇల్లు కూల కొడుతుంటే చుట్టుపక్కల వేరే నియోజకవర్గాలలో, పల్లెటూర్లలో అవన్నీ చూసి ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. సైదయ్య, ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను ఆన్సర్ ఇస్తున్నా. ఒక ఇల్లు చూపి సైదయ్య మేము గులగొట్టింది, ఒక ఫ్యామిలీని తీసుకురా నా ముందరికి. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, ఇది పేదోళ్ళు ఎవరైనా ఇల్లు గులగొడితే నా ముందర ఫ్యామిలీ తీసుకురా. 6 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ లేకుండా చెర్ల కడితే కూడా కులగొట్టొద్దు అంటే మీరు ఏం నేర్పుతారు సమాజానికి? మనం ఏం నేర్పాలి? సొసైటీకి ఏం నేర్పించాలి? రాజకీయాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. 268 ఎకరాల చెరువులను ఈరోజు కబ్జా నుంచి కాపాడినరు. దాని మీద నువ్వు క్వశ్చన్ అడుగుతలేవే నన్ను? కూలగొట్టి రండి, ఎవరిని కూలగొట్టినాము? ఈ రోజు సైదయ్య నేను నీకు 200 గజాలు ఇస్తా, చెరువు ఆనుకొని, చెరువు కూడా కాదు అది, చెరువు ఆనుకొని బఫర్, వితౌట్ ఎనీ కాస్ట్ ఇల్లు కట్టుకొని ఉండు. ధైర్యం చేయి, నువ్వు ఇల్లు కట్టుకోనికి ధైర్యం చేయి. నేను కావాల్సింది ఒకటే సైదయ్య, ప్రతిదీ కూడా పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిదీ కూడా పొలిటికల్ గానే ఆలోచించకూడదు. ఇప్పుడు చెరువులు అనేకరాంతమైనవి,
చెరువులను కాపాడినాము. 1 ఎకరాలు ఎన్ని చెట్లు పెట్టొచ్చు, ఎంత ఆ చెరువులకు ఎన్ని నీళ్లు పోతాయి, రేపు నెక్స్ట్ జనరేషన్ కి ఆ నీళ్ళు ఎట్లా యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా అంచనా వేసుకోవాలి కదా. నేను కూడా ఒక లోతుతట్టు ప్రాంతంలోనే ఉంటాను, నేను నాకు తెలుసు ఆ బాధ ఏందో. సీదా చెరువులకు నీళ్లు పోతే మా కాలనీలు మునిగవు, ఎక్కడక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే నా కాలనీలు మునిగినాయి. ఇప్పుడు ఎంక్రోచ్మెంట్స్ తీస్తున్నాము, సీదా చెరువులకు నీళ్లు పోతున్నాయి. చెరువులు నిండు ఉంటాయి, చుట్టుపక్కల ఇల్లు కొన్నాడు, ₹1 కోటి పెట్టి ఇల్లు కొంటే వాడి చెరువులో ఉంటే వాడి పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను ఒకటే అంటున్నా, మీరు అంటారు కదా, నేను ప్రతి ఒక్క ఛానల్ కి నా రిక్వెస్ట్ ఒకటే, నిజంగా పేదోడైనా బలైనట్టుంటే దాంట్లో ఆయన చెరువులో లేకపోతే ఖచ్చితంగా రమ్మని సార్, న్యాయం చేస్తాం మేము. ఇప్పుడు కూడా ఏమంటున్నారు, గవర్నమెంట్ ఒకటే సిస్టమ్ ఒకటే పెట్టుకున్నాం మేము. ఎవరైతే పర్మిషన్ ఉండి అన్ఫార్చునేట్లీ కట్టుకొని ఉండి వాళ్ళని ఏమంటలేము ఇప్పుడు కూడా మేము. ఎవరైతే బడాబాబులు మీకు పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తలేరా, కావేరీ సీట్స్ లాంటి వాళ్ళని కొట్టినాం సాయిదయ్య, అంత పెద్ద పెద్ద వాళ్ళని కొట్టినాం మేము. నాగార్జునని కొడుతుంది. ఇప్పుడు మీకు ఎక్కడ బాధ వేస్తుందో నాకు అర్థం కాలేదు. హైడ్రా అనేది ఈరోజు మీకోసం, అంటే నా పిల్లల కోసం, నా నెక్స్ట్ జనరేషన్ కోసం అవసరమైనది హైడ్రా. అంటే నేను అనేది ఏంటంటే, మీరు అన్నది ఓకే, మీ పాయింట్ నేను యాక్సెప్ట్ చేస్తా. చెరువులు ఇవన్నీ కబ్జాలు చేయడం వల్ల మనకు భవిష్యత్ తరాలకు చాలా ఇబ్బంది అది. బట్ అదే 6 అంతస్తులైనా 3 అంతస్తులైనా ఒక్క ఇల్లు అయినా ఒక్క రూమ్ అయినా కట్టుకున్నప్పుడు సరే, ఈ 10 సంవత్సరాలు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఆ టైంలో పర్మిషన్ జరిగినాయి. అని నేను ఏమంటున్నా, తప్పిదాలు జరగలేదు అంటున్నాను. ఎన్నో చెరువులు అన్యక్రాంతం అయినాయి. ఇప్పుడు ఎవరు చేయలేదు, కానీ ఇప్పుడు మనం 1st, 2nd క్లాస్ 4, 5, 6 అని చదువుకుంటూ వస్తుంటాం క్లాసులు అన్ని. ఇప్పుడు 7th క్లాస్ లో మనం చదువుకున్న సబ్జెక్ట్ 8th క్లాస్ లో వచ్చినప్పుడు నాకు రాలేదంటే టీచర్ని అడిగి చెప్పించుకుంటాం కదా, తప్పు పోతే మళ్ళీ సరిదిద్దుకుంటున్నాం కదా, ఎగ్జామ్ మళ్ళీ రాస్తున్నాం కదా. సప్లిమెంటరీ ఫెయిల్ అవుతున్నాం, ఎగ్జామ్ ఫెయిల్ అయినా సప్లిమెంటరీ రాస్తలేమా, ఎందుకు రాస్తున్నాం? పాస్ కావాలనే కదా. ఇది కూడా సింపుల్ ఏంటంటే, అప్పుడు జరిగిండొచ్చు కాంగ్రెస్ హుకుమత్లోనే అదంతా ప్రాబ్లం అయిండొచ్చు. ఎందుకు ఈరోజు చర్యలు తీసుకోవద్దు? ఈ రోజు ఎందుకు ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. మరి ఎవరు పూనుకోకుంటే ఎట్లా? అందరం వదిలిపెట్టేద్దామా? ఎవరు వద్దా? ఇదంతా హైడ్రా అనే ఒక పేరుతోని చిన్నోడిని కొడితే పెద్దోడు భయపడి మంచి కలెక్షన్ స్టార్ట్ చేస్తారు. ఏ కలెక్షన్ చేయాలంటే చాలా పెద్ద పెద్ద ఉంటాయిలే అబ్బా, చాలా చిన్న సబ్జెక్ట్ నువ్వు చెప్పేది, అదే పెద్ద రీజన్ లెస్ అది. అంతే, ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి సాయిదయ్య గారు, సింపుల్ ఒక్కటి ఆలోచించండి. ఈ రోజు ఒక బిల్డర్ ని కొడితేనే పైసలు వస్తాయి, ఇంకోని కొడితేనే పైసలు, ఆ స్థితిలో లేదు కాంగ్రెస్ పార్టీ. దాటిపోయినాం మేము, చాలా ముందుకు వెళ్ళిపోయినాం. ఈ రోజు సిస్టమ్ లా మేము పబ్లిక్ ఏం చేయాలనేది ఆలోచిస్తున్నాం తప్ప ఈ పైసలు ఇచ్చేటివి అవి ఇచ్చేటివి చాలా చిన్న రీజన్స్ అబ్బా, అవన్నీ అవిట్లా బోదలుచుకోలేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చెరువులు కట్టడానికి ఒక్క ధైర్యం ఉన్న మొగండి రమ్మని చెప్తున్నాను నేను. రాష్ట్రం మొత్తం మై ఛాలెంజ్, ధైర్యం ఉంటే ఒకరు రమ్మని చెప్పి కట్టమని చెర్లాల. ఒక్కటే, ఎవరు ఎన్ని అన్నా మేము కూలగొట్టలేదు. మై ఛాలెంజ్, వీఆర్ విత్ ద నీడీ, వీఆర్ విత్ ద పూర్. ఎప్పటి నుంచైనా మేము ఉన్నాం, వాళ్ళకి అండగానే ఉంటాం. మేము ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సింది చేస్తాం. మీరు ఒక ఛాలెంజ్ చేసి దమ్ము ఉంటే చెర్ల ఇల్లు కట్టవాలన్నారు, కానీ ఇప్పుడు మంచిగా ఉన్న ఎలాంటి ప్రాబ్లం లేని ప్లేస్ లో కట్టడానికి కూడా, కనీసం ఎలాంటి ప్రాబ్లం లేని ల్యాండ్ ఉందని కూడా ఎవరు ముందుకు రాక రియల్ ఎస్టేట్ మొత్తం దడైపోయింది. బిల్డర్లు సూసైడ్ చేసుకునే పొజిషన్ లోకి వచ్చింది కదా. ఒకటే చూడు సైదయ్య, చాలా మంచి క్వశ్చన్ అడిగినాను. రియల్ ఎస్టేట్ మీద 3 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ ఉందా సైదయ్య? 3 ఏళ్ల నుంచి ఉందా రియల్ ఎస్టేట్? నేను రియాల్టర్నే. ఓకే, నేను కూడా రియాల్టర్నే. నాకు కూడా ఒక 2 ప్లాట్లునే, అమ్ముడు పోక అగ్రిమెంట్ చేసుకొని, అమ్ముడు పోక అన్ని అప్పులు చేసి కొన్నాం ప్లాట్లు మేము కూడా. సో ఇప్పుడు నేను అమ్ముకోగలుగుతున్నానా? ఎందుకు? ఈ రోజు కాలేదు, అది నేను ఎప్పుడు 3 ఏళ్ల కింద చేసిన అగ్రిమెంట్ అది. సరే, అది రిజిస్టర్ చేసుకున్నాం, అట్లనే ఉండిపోయింది. సో రియల్ ఎస్టేట్ అనేది ఈ రోజు కాలే. ఈరోజు నీకు ఇంకోటి చెప్తా, అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని మోడీ స్లోగన్ ఇచ్చి వచ్చిండు. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని మోడీ స్లోగన్ ఇచ్చి వచ్చిండు. మ్యూచువల్ ఫండ్స్ లా నిన్న మా ఫ్రెండ్ ఒక అతను సిగ్నేచర్ చూపించింది ట్రంప్ది. ఇట్లా మన ఈసీజీ తీసినట్టు ఉంటుంది ట్రంప్ సిగ్నేచర్, మీరు ఎప్పుడైనా చూసుకోండి కాలిస్తే. ట్రంప్ సిగ్నేచర్ ఈసీజీ తీసినట్టు ఉంటది. ఈ రోజు మార్కెట్స్ కూడా ట్రంప్ తీసుకునే డెసిషన్స్ పైన మోడీ ఏమన్నాడు? అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అన్నాడు అని వచ్చిండు కదా. ఈ రోజు ఎవ్రీ సిగ్నేచర్ నువ్వు ఎప్పుడైనా చూసుకో, ఇది నేను మీరు చూడాలి,
చూడాలి, మీ దాంట్లో ప్రచురణ జరగాల, ట్రంప్ సిగ్నేచర్ తీసుకో, ఎట్ ద సేమ్ టైం ఈసీజీ ఎట్లుంటో తీసుకో. ఆ విధంగా ఈ రోజు మార్కెట్ ఫాలో అయింది. ఏవి మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అయిపోయినాయి. ఇవన్నిటికీ ఎవరు కారణం అందాం? దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ట్రంప్ అందరిని పంపిస్తుండా, ఎవడు అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టరు. అందరు కూడా హైదరాబాద్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. హైదరాబాద్ మోర్ దెన్ హైదరాబాద్ ద ఫ్యూచర్ సిటీ, ఏదైతే ముచ్చర్లలో ఫ్యూచర్ సిటీ వస్తుందో దట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఈ రోజు వరకు హైదరాబాద్ లో భూకంపం రాదు, వరదలు వస్తే అరికట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే 14 హార్వెస్టింగ్ పిట్లు హైదరాబాద్ లో కట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా చేసేసిండు. అంటే మీకు చెప్తున్నా, హైదరాబాద్ అనేది రాజశేఖర్ రెడ్డి ఎవరో XYZ చేస్తే హైదరాబాద్ డెవలప్ కాదు. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ సిస్టమ్. అదంతా కదే డెవలప్ అవుతుంది హైదరాబాద్. హైదరాబాద్ కావాల్సింది ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం అంటే హైదరాబాద్ చాలా ముందుకు వెళ్ళిపోతుంది. సో రియల్ ఎస్టేట్ కి కాంగ్రెస్ పార్టీకి ముడిపెట్టడం అంటే అది అంటే అంత మంచిగా అనిపించలేదు నాకు కూడా. ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ ప్రాబ్లం ఉంది, కంటిన్యూ అవుతుంది, రివోక్ అవుతుంది. వెరీ సూన్ నువ్వు March 31 తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. మీరు చూడండి, నేను టేక్ మై వాయిస్ టుడే, నేను అందరికి చెప్తున్నా, ప్రతి ఒక్క రియాల్టర్ కి అనుకోండి, కొనేటోళ్ళకి అనుకోండి, March 31 తర్వాత ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఏదైనా ఛాలెంజ్ అని చెప్తున్నా, మీరు తీసుకోండి. ఇది మీకు ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఇప్పుడే చేయండి, సరైన టైం ఇది. ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఇప్పుడు చేస్తే సరైన టైము. మీరు March తర్వాత ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నారు, రైతు బంధు సరిగ్గా వేయలేదు, రైతు రుణమాఫీ 100% కాలేదు, పెన్షన్ పెంచుతున్నారు పెంచలేదు, ఇందిరా మిల్లు ఇస్తున్నారు ఇవ్వలేదు, ఒక ఖాళీ ఫ్రీ బస్ పెట్టిర్రు, ఆడోళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే పొజిషన్ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు ఫర్దర్ ఎలక్షన్లకు పోవడానికి కాంగ్రెస్ పార్టీ భయమై గంటకు మీటింగ్ పెట్టుకొని గుసగుసలు ఆడుకుంటారు అని చెప్పేసి. ఫ్రీ బస్ గురించి చెప్పినావు, ఎవరో ఒక్క ఇన్సిడెంట్ చూపించి, పిల్లకి పాలు పట్టే ఇన్సిడెంట్ చూపించి బస్ లో పోయి వస్తే ఆ పిల్ల మాంతది పని చూపిస్తారు టీవీలలో అప్పుడప్పుడు. అంటే ఎంత దిగజారిపోయినాయి రాజకీయాలు అనేది ఆలోచన చేయరు. ఒక్కరిని చూపిస్తారు మీరు, ఒక్కరిని, ఒక్క ఆమె చిక్కుడుగా గిల్లుతుందనో, ఇంకో ఆమె బెడకాయలు కట్ చేస్తుందనో, ఇవి చూపిస్తారు మీరు. అంటే నేనేం కాదంటలేను, మీరు చూపిస్తారు కదా టైం పాస్ చేస్తారని. అంత ఈజీగా ఉన్నారు ఆడవాళ్ళు అంటే సైదయ్య గారు, అంత చీప్ గా తీసేస్తారా మన తెలంగాణ ఆడపిల్లల్ని? తప్పు ఏంది, ఏం మాట్లాడుతారు, ఏం తీసేసుకుంటారు మీరు? సారీ కూడా చెప్పింది కదా, ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు, ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఒక్కింటి 2 ఆడపిల్లలు ఉంటే యావరేజ్ గా 100 రూపాయలు కావా పట్నంలో? ఇప్పుడు మీ సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చిపోతే ఎంత అయితే అబ్బా? 4-5 వేలు అయితే ఈజీగా, అంటే మాకు కారు కాబట్టి. ఒక్క ఫ్యామిలీకి చెప్పి, ఒక్కరికి చెప్పి ఎంత అవుతుంది పచ్చికిరా? 200 ఎంత ఉంది? ఎన్నడ ఎక్కలే నేను, చాలా 300 ఫోన్ రాను 600. ఇప్పుడు ఈ హైదరాబాద్ లోనే ఈ నుంచి సికింద్రాబాద్, ఈ నుంచి జూబ్లీ హిల్స్, ఈ నుంచి ఇంకో ప్లేస్ ఎక్కడో జాబ్ చేస్తున్నా అమ్మా ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ ఫ్యామిలీలా 2 ఉంటే 60 రూపాయలు వేసుకో, 100 రూపాయలు వేసుకో అబ్బా రోజుకు, అంటే 800 మిగులుతుంది దినంకి. 200 6,000 నెలకు వచ్చేవారికి ఎంత మిగిలే? 6,000. హైదరాబాద్ లో కొంచెం మా సైడ్ ఉన్న ఏరియాలో ఒక డబుల్ బెడ్రూమ్ 6,000కి అయితే వస్తుంది కదా. సరే సింగిల్ బెడ్రూమే అనుకుందాం, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది కాబట్టి సింగిల్ బెడ్రూమ్ అనుకుందాం. ఇది చేసిన తప్ప మేము చేసిన తప్ప సైతే సింగిల్ స్ట్రోక్ లా 22,000 మందికి మేము రుణమాఫీ చేస్తే, సింగిల్ స్ట్రోక్ లా, ఒక సింగిల్ స్ట్రోక్ లో చేసిన 22,000 మందికి రుణమాఫీ చేస్తే నేను తప్పు చేసినట్ట సరే? రేవంత్ రెడ్డి గారు తప్పు చేసినట్ట? ఏం తప్పు చేసిన చెప్పు? వేయడం తప్ప? మేము డబ్బులు వేయడం తప్ప? 2 లక్షల పైన వాళ్ళకి పడలేదబ్బా. 2 లక్షల పైన వాళ్ళకి ఏం చెప్తున్నాం, మీరు పైన ఇంట్రెస్ట్ కట్టండి, దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్తున్నాం. మాకు కూడా టైం ఇవ్వాలి కదా, మాకు ఇచ్చింది 1 ఇయర్ టైం, జస్ట్ 1 ఇయర్ పాస్ అయినాం. ఇప్పుడు ఇంకేమో చెప్తే రైతు బంధు, రైతు భరోసా ఎవరికి పడతారు సైదా? రైతు భరోసా చెప్పు. నిన్నటి వరకు 3 ఎకరాలకైతే ఒక కాలం ఎగ్గొట్టింది, మధ్యలో ఒకటి బ్రేక్ వచ్చింది. రాగానే చేసినాం కదా, రాగానే 7,000 కోట్ల రూపాయలు వేస్తుంది. వెనకకైనామా? ఈరోజు ప్రతి ఒక్క రైతు మళ్ళా పోయి రుణమాఫీ మళ్ళా లోన్ తీసుకునే ఏర్పాటైతే చేసినాం కదా, ప్రతి ఒక్కరు గల్లా నిండుతుంది కదా. ఎవరికి ఇస్తలేము? తులం బంగారం ఇస్తున్నారు కన్నా, తులం బంగారం కూడా ఇస్తాం. టైం తీసుకుందాము, చేసిన అప్పేమో ఇంత ఉంది, అది కట్టుకుంటా ఇది కట్టుకుంటా అంటే కొంచెం
అన్ని సెట్ చేసుకుంటున్నాము, ఏడిపోతాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏడిపోము, ఈ రాష్ట్రంలో మేమే ఉంటాము, మేమే చేస్తాము. అంత కాన్ఫిడెన్స్ బరాబర్ కాన్ఫిడెన్స్. మేము చేసిన పనులే మా కాన్ఫిడెన్స్. ఎట్లుంటాము? ఏం తప్పు చేసిండు రేవంత్ రెడ్డి నాకు చెప్పు. అంటే బీఆర్ఎస్ ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి గారికి బంగారం దొరకట్లేదా చెప్పు, మేము చూపిస్తాం. బంగారము మోడీని అడుగుదాము. 70,000 ఉన్న బంగారం 87,000 రూపాయలు అయింది. నువ్వు ఏం కన్సిస్టెంట్ ఉంది దేశము? ఇన్ఫ్లేషన్ ఎట్లా పెరిగిపోతుంది? ఒక్క విషయంలో కాదు, పప్పులు ఉప్పులు ఇంట్లో ఉన్న సౌదులన్నీ ఒకసారి లెక్కేసుకురండి. ఒకసారి ఎవడు మాట్లాడుతాడో మాట్లాడమనండి, నాతో చెప్తాను నేను. ఇంట్లో ఒకసారి ఖర్చు చూసుకురా, మీ ఇంట్లో ఖర్చు చూడు. పోయిన సంవత్సరం ఎంత ఖర్చు ఉండే, ఈ సంవత్సరం ఎంత ఖర్చు అయింది? దినదినం నువ్వు నెల నెలకు ఎంత ఖర్చు పెడుతున్నావు? నెల నెలకు సౌదులకు ఎంత అవుతున్నాయి బాబు నీకు? పోయినలాగానే ఉందా? ఎంత ఖర్చు పెడుతున్నావు? ఒక్క బియ్యము 42 రూపాయలు ఉండి 56 రూపాయలకు వచ్చి పడ్డది. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ కి లేదా? అడ్డమైన దాని మీద జిఎస్టీ వేస్తారు, చేతులు కడుక్కునే దాని మీద జిఎస్టీ, ముఖం తుడుచుకునే దాని మీద జిఎస్టీ, ఇంకా భూ తిందామంటే జిఎస్టీ, నూనె మీద జిఎస్టీనే. దేని మీద వేస్తలేరు మీరు? గాలి పీల్చుకుంటే కూడా జిఎస్టీ వేస్తారు, ఆక్సిజన్ మీద. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెంచుతుంది కదా రేట్లు. రీసెంట్ గా చూసుకున్నట్టయితే బీర్ల మీద కూడా రేట్లు పెంచారు కదా. తాగటం ఇష్టం, అది ఎసెన్షియల్ ఐటమా? అదే ఎసెన్షియల్ ఐటమా? బీర్లు పెంచితే నీకు ఓపిక ఉంటే, నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే నువ్వు తాగుతావు, అది నీ ఇష్టము. నేను అనేది ఉప్పులు పప్పుల గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మా ఇంట్లో ఒకప్పుడు ఉప్పులు పప్పులకు 3,000 రూపాయలు పెడితే మా ఇంట్లో 4గురికి ఫ్యామిలీలో వచ్చేటివి. ఈరోజు 7,000 పెడితే సరిపోతలేదా ఇంటికి? ఇవి కావా? దేశంలో ప్రధానమంత్రి చూడాల్సిన అంశాలు ఇవన్నీ కావా? సో అంటే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏమంటారు అంటే, మీరు ఇచ్చిన తులం బంగారం ఇవ్వలేకపోవడానికి కారణం మోడీ అంటారు. మోడీ అని అంటలేను నేను. జనరల్ గా ఏం చెప్తున్నా అంటే, తులం బంగారాన్ని మీరు మాట్లాడుతున్నప్పుడు టైం వచ్చినప్పుడు ఇస్తాము, ఏమంటలేము. ఏదైతే వాగ్దానం చేసినామో ఖచ్చితంగా మేము బైక్ కూడా ఇస్తాము. ఆడపిల్లలకు బైక్ ఇస్తాను. నేను రీసెంట్ గా చూసిన ఆడపిల్లలకు ప్రియాంక గాంధీ గారు మా స్కూటీలు ఎక్కడ అని చెప్పేసి బరాబర్ ఇస్తాం. మా చెల్లెళ్ళకి ఇస్తాం, మా బిడ్డలకు ఇస్తాం. ఖచ్చితంగా బైక్ వాగ్దానం చేసినాం. చదువుకునే పిల్లలందరూ బైక్ ఇస్తాం. కొంచెం మాకు టైం ఇవ్వండి. ఏం చేయలేదు సంవత్సరంలో మేము చేసినది ఒకసారి ఆలోచన చేసి అయితే మేము చేయని దాని గురించి మాట్లాడుతూ, చేసిన దాని గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? ఏం చేయలేము మేము సంవత్సరంలో. ఏమో కూడా చేసిండేనా ఈ రోజు వరకు? నేను అనొద్దు కానీ ఈ రోజు వరకు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 272 సీట్లతో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీ కులగణన జరగలే. అదే రాజశేఖర రెడ్డి గారు 272 సీట్లతో ఉన్నప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ జరగలే. కేసీఆర్ గారు 100 సీట్లతో ఉన్నప్పుడు కూడా కులగణన జరగలే. 100 సీట్లతో ఉన్నప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ జరగలే. 63 సీట్లతోటి ఈ రాష్ట్రంలో ధైర్యంగా దమ్ముతోటి కులగణన గాని ఎస్సీ వర్గీకరణ గాని ఇంత ధైర్యంగా చేసే ముఖ్యమంత్రి ఎవడన్నా కనపడ్డానికి చెప్పారు నాకు. ఎవరో చేయని విధంగా బీసీ సరే కులగణన చేసిరని అంటున్నారు. అదే కులగణనని మీ కాంగ్రెస్ టికెట్ మీద ఎమ్మెల్సీగా గెలిచిన తీర్మార్మలనే వ్యతిరేకిస్తుంది. మీ చేసిన కులగణన కన్నా కేసీఆర్ గారు చేసిన కులగణనే 100 వాళ్ళు నయం అని అంటున్నారు. ఎవరు? తీర్మార్మలన్న. చింతపండు నవీన్. అవును, నవీన్ చింతపండు నువ్వు అనేది. అవును. ఓహో, ఓకే. తగలబెట్టింది మీరు చేసిన సర్వేని నిప్పు పెట్టి వచ్చి అమ్మ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇది ఒక సర్వే అని చెప్పి తగలబెట్టి అడబడేసి. ఇప్పుడు నీకు ఓపిక లేదు అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఈరోజు? సరే కులగణన ఎవరైతే మిస్ అయ్యిండు, సైదయ్య మిస్ అయ్యిండు. సైదయ్యకి ఏం చెప్తున్నాము? రా, మా ఆఫీస్ ఓపెన్ ఉంది, వచ్చి మళ్ళీ అప్లై చేసుకో అని చెప్తున్నాం. తీన్మార్ మళ్ళా అదే చింతపండు నవీన్ కి ఓపుకుంటే నవీన్ ఓపిక చేసుకోవాలి. తీర్మార్ మల్లన్న అని అనడానికి ఇష్టపడట్లేదు. ఆయన పేరు నవీన్. ఆయన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేసిన తీన్మార్ మల్లన్నగా పోటీ చేసిండా, చింతపండు నవీన్ గా పోటీ చేసిండా? చింతపండు నవీన్. మరి నవీన్ గా మాట్లాడదాం. తీన్మార్ మల్లన్న ఎందుకు ఎత్తాడు ఆయన? మరి ఆయన చెప్పుకుంటున్నా. ఆయన చెప్పుకుంటే నేను చెప్పాలని రూల్ ఉందా ఇట్లా? ఓకే. ఆయన శాసనం రాసిండా నా పేరు ఇదని? శాసనంలో నోటిఫై చేసుకోమను, గెజిట్ లో తీసేయమని, గెజిట్ లో రాసుకోమను. అప్పుడు చెప్తా ఆయన పేరు. నేను ఉన్న పేరు నువ్వు ఆడ నోటిఫికేషన్ అయిన పేరు చింతపండు నవీన్. నేను చింతపండు నవీన్కి ఒకటే చెప్తున్నా బా, నవీన్ ఒక్కటి గుర్తుపెట్టుకో నవీన్, అత్యుత్సాహం వద్దు దేనిపైన కూడా. అందరం అనుకుంటాం ఎవరికి వాళ్ళు హీరో అనుకుంటాం. నువ్వు జైలుకి పోయిన రోజు మీ భార్యకు అండగా మేము నిల్చున్నాం వచ్చి మీ ఇంట్లో. అంటే నువ్వు కులం మీద మాట్లాడుతున్నావు కాబట్టి నేను చెప్తున్నా ఒకటే,
సరే ఈరోజు వర్గీకరణ కులగణన విషయంలో నీకు ఇబ్బంది అయితే ఒక్కసారి చేపి మళ్ళీ గవర్నమెంట్ ని రిప్రజెంట్ చెయ్యి నువ్వు. వచ్చేసారి జరగలేదు. ఇప్పుడు ఇన్ని సొసైటీస్ వచ్చినాయి వాళ్ళ అంటే గవర్నమెంట్ దగ్గరికి, సార్ మాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేయండి అని వచ్చినాయి. గవర్నమెంట్ ఏమన్నది 16 తారీఖు నుంచి 28 తారీఖు వరకు ఒకవేళ సైదయ్యది మిస్ అయితే, రాజశేఖర్ది మిస్ అయితే, ఈ బాబుది మిస్ అయితే, ఆ బాబుది మిస్ అయితే వచ్చి ఎంట్రీ చేసుకోమంటున్నాం కదా, దాంట్లో మీకు డిఫరెన్స్ ఏడు వస్తుంది? వద్దన్నమా. ఇవన్నీ ఈ మొన్న మీరు చేసిన ఏ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఈ కులగణన అయితే ఏందో రెడ్డిలు మొత్తం కలిసి ఆడుతున్న డ్రామా, మరి ముఖ్యంగా జానారెడ్డి గారు చేయించిన ఫేక్ సర్వే ఇది. రెడ్లకు ఫేవర్ గా చేసిన బీసీ సర్వే సర్వే అని అంటారు. అంత పెద్ద మనిషి గురించి నేను మాట్లాడలేను కానీ మిస్టర్ నవీన్ ఒక్కటే గుర్తుపెట్టుకో, ఈరోజు అవకాశం ఉంది. ఈరోజు బీసీలకు అన్యాయం జరుగుతుంటే నిజంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, అవును, కులగణన చేయాల్సిన నిజంగా ఆయన మనసులో అట్లుంటే కులగణన చేయాల్సిన అవసరమే లేకుండేనేమో. అంటే ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు దీంట్లో? ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసి ఓసీ పడేది. అది కోమట్లు ఉండొచ్చు, బ్రాహ్మణులు ఉండొచ్చు, వెలమలు ఉండొచ్చు, రెడ్డి ఉండొచ్చు, ఇంకే క్యాస్ట్ అని దానికి రిలేటెడ్ గా ఏ ఓసీ క్యాస్ట్ ఇబ్బంది పడుతుంది కదా. అయినా కూడా ధైర్యంగా చేసిండు కదా. ఆహ్వానించబ్బా, ప్రతిది విమర్శించాలని విమర్శిస్తాంటే ఎట్లా చెప్పు? ప్రతిరోజు విమర్శనైనా ఒక్కరోజైనా నీ టీవీలో గీడో మంచి జరుగుతుందని ఒక్క రోజన్నా, ఈ రోజే అంటలేను నేను, కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా నీకు మంచి జరుగుతున్నాడు కనపడతలేదు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఎట్లా మంచి చేయాలో చూపిస్తా అంటుండే. అది ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ఎమ్మెల్సీ పోతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది అది. ఇప్పుడు నేను సమాధానం చెప్పే పరిస్థితులు లేను కదా నవీన్కి అయితే. నవీన్ని ఒకటే అడుగుతున్నాము, అరే అనుమానాలు ఉంటే గవర్నమెంట్ లో వచ్చాం. ఇప్పుడు మాకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. జిహెచ్ఎంసీలో రోడ్ పడదు, మేము ఏం చేస్తాం? పోయి అడుగుతాము, రోడ్ పడతలేదు, కాగితం చించేసి ఆ ఒక్కరోజుకి ఆ కాగితం వల్ల చించేయండి అని పేపర్లో పడతాడు, టీవీలో పడుతుందేమో. కానీ నువ్వు చేయాల్సింది చేస్తాను. ఆర్ కృష్ణ గారు అట్లా నీ విధంగా బిహేవ్ చేసిండ్రా, మందకృష్ణ గారు నీ విధంగానే బిహేవ్ చేసిండ్రా. మందకృష్ణ గారు 30 ఏళ్ళ పోరాటం చేసిన తర్వాత ఈరోజు వర్గీకరణ జరిగింది. మాదిగలకు జరిగిన ఇబ్బందిని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన 4th డేట్ నాడు సోషల్ జస్టిస్ డే, February 4th స్టాండ్స్ యాజ్ ఏ సోషల్ జస్టిస్ డే. ఆ రోజు చేయలేదా? వర్గీకరణకు ఆమోదం తెలపలేదా? సుప్రీంకోర్టు ఇచ్చిన పంజాబ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు జరిగిన జడ్జిమెంట్లా గంట సేపట్ల అసెంబ్లీని ఇది చేసి ఇమ్మీడియట్ గా తీర్మానం చేసిండే రేవంత్ రెడ్డి గారు. ఎవరు చేసిరబ్బా ఒకసారి ఆలోచించి లెటర్స్ ప్రాక్టికల్ గా ఆలోచించాం. అది సపోర్ట్ చేయడానికి పోయి ఏదో ఆయన మాట్లాడితే, ఆయన నవీన్ మాట్లాడినంత మాత్రాన మేము దాని మీద ఎక్కువ టైం అవసరం లేదు. చిన్నోడు ఇంత తొందరగా అంత పెద్దగా ఆలోచించే అవసరం లేదు. నాకు ఇప్పటికీ నిజంగా చెప్పాలంటే అసలు నాకు ఒక్కరికి వస్తుందా ఈ డౌట్, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ వస్తుందో నాకు తెలియదు కానీ జనరల్ మరి నాకు ఎక్కువ సామెతలు వస్తాయన్న, బాగా సామెతలు చేస్తా. ఏలు పెట్టి వెళ్ళమని గొలిచినట్టే ఉందిగా మీ పరిస్థితి. టికెట్ ఇచ్చి భుజాన వేసుకొని ఏం లేదు, ప్రతి ఒక్కరికి గౌరవిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు మేము సరే భయ్ వెల్కమ్ చేస్తాం, తప్పులేదు కదా. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ని మంది మీద రుద్దే అవసరం లేదు. నా పర్సనల్ ఇంట్రెస్ట్ నాకు కూడా ఉంటుంది, పర్సనల్ ఇంట్రెస్ట్, కానీ నేను మంది మీద రుద్దలేను కదా. ఇదే తీర్మానం కోసం 3 సార్లు పోయి వచ్చిన నేను మునుగోడుకి, మర్రిగూడానికి నేను ఇన్ఛార్జ్ ఉంటే గతంలో 2-3 ఎలక్షన్స్. ఇదే తీర్మానం వల్ల 2 సార్లు నాకు ఫోన్ చేసిండు. ఆ రోజు నేను రాజశేఖర రెడ్డినే, ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డిని నువ్వు ఫోన్ చేసినది కూడా రాజశేఖర రెడ్డినే నేను. ఈ రోజు నువ్వు అన్న ఇంత మాట్లాడిన తర్వాత కూడా నేను రాజశేఖర రెడ్డినే. ఆ రోజు నాకు ఫోన్ చేసినప్పుడు నువ్వు చింతపండు నవీన్వే, ఈ రోజు కూడా నువ్వు చింతపండు నవీన్వే, నువ్వేం చేంజ్ కాలే. నువ్వు మా దగ్గరికి ఆ రోజు నన్ను అడిగినావు, నా నుంచి అయినా 2 ఓట్లు ఒక్కోటి అయితే వేయించిండొచ్చు. నేను ఆ ఒక్కోటి ఎంతో మంది వేసిండొచ్చు. దాంట్లో బీసీలు ఉంటారు, ఎస్సీలు ఉంటారు, వివిధ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ ఓట్లతో మీరు ఎమ్మెల్సీ అయ్యింది తప్ప మన ఇండివిజువల్ గా మనం ఎప్పుడు ఆ హెడ్ స్ట్రాంగ్నెస్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మన లీడర్ అవుతాం. రేవంత్ రెడ్డి గారు తీర్మానాలను ఉసిగలిపి సీనియర్ అంటే ఉన్నారు కదా నాయకులు, కోమరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, జానారెడ్డి గారు కానీ, సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు కదా. సో వాళ్ళని బ్లేమ్ చేయాలి, డ్యామేజ్ చేయాలి, టోటల్ పార్టీ పవర్ మొత్తం రేవంత్ రెడ్డి గారికి రావాలి. అందుకనే వెనకాల గట్టి మాట్లాడితే అసలు
ఈ సరే తిరుమల మల్లన్న అంటే మీరు ఇష్టపడట్లేదు కానీ ఈ చింతపండు నవీన్ వెనకాల రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. అంటే నేను ఒకటే అర్థం నవీన్ ఒకటే సారీ సైదే గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెట్ అండి. ఆయన ఎస్ జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెట్. వీళ్ళందరూ లేకుంటే నువ్వు ఎమ్మెల్సీ అయినావు ఆ రోజు. మరి ఏ విధంగా నీకు రేవంత్ రెడ్డి గారు ఎన్నుకుండి తిట్టిపిస్తారని మీరు అనుమానిస్తారు? రైట్, సింపుల్. ఒకటి ఆలోచన చేయరు. ఇప్పుడు ఇంత కష్టపడ్డ వాళ్ళని రేవంత్ రెడ్డి గారు, మరి రేవంత్ రెడ్డి గారు లాస్ట్ ముఖ్యమంత్రి అని ఆయన అంటున్నప్పుడు అందరికీ వర్తిస్తుంది అది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మిస్టర్ నవీన్ మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటారు. మీరు అంటారు అంటే ఏదో ఇట్లా రాయి కొట్టి చూస్తారు కానీ దాంట్లో మీనింగ్ లెస్ అండి. దాంట్లో ఏమి పెద్ద ఆన్సర్ ఉందని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేసినంత మంది మా పార్టీ బ్లేమ్ అవుతుంది, మాలాంటి వాళ్ళని బ్లేమ్ అవుతాము. రేపు మాకు మా కార్యకర్తలకు కానీ మా వాళ్ళకి కానీ ఇబ్బంది జరుగుతుంది అన్నప్పుడు మా పార్టీ గట్టిగా ఉండాలని చూసుకుంటాం కానీ వాళ్ళని బ్లేమ్ చేసినంత మాకు వచ్చేదేముందండి? అదేం పెద్ద నవీన్ మాట్లాడేంత మాత్రాన అసలు నవీన్ అనే సబ్జెక్టే రూల్డ్ అవుట్ అండి నా విషయంలో అయితే. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పిన నవీన్ కి సపోర్ట్ చేసిందే నేను రాజశేఖర రెడ్డిని. ఈరోజు నవీన్ వదులుకున్నా సరే అయినా నేను రాజశేఖర రెడ్డిని. దాంట్లోకి వెళ్ళైతే నన్ను రీచ్ చేయలేవు కదా, అంతే. మరి అట్లా ఆ నవీన్ అనే ఇప్పుడు చింతపండు నవీన్ గారు అట్లా వదిలితే మరి పార్టీ కొంచెం డ్యామేజే కదన్నా. ఆయన బుర్రలేనండి అండి, తప్పేమి ప్రజాస్వామ్యం. నేను ఇప్పుడే చెప్పిన విత్ ఇన్ ద పార్టీ ఉండే కూడా తప్పు జరుగుతుంది, తప్పని చెప్పండి అంటున్నాం మేము కూడా. విత్ ఇన్ ద పార్టీ కూడా ఇప్పుడు నా దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు మాకు ఆఫీసర్స్ ఇంట్లో లేరనుకోండి, ఖచ్చితంగా ఆఫీసర్ పోయి అడుగుతాం. కానీ ఇంట్లో కూర్చొని కాగితాలు చింపేస్తాడు ఇట్లా పోయి. ఇది ఎక్కడ సంస్కృతి పోయి కాగితాలు చింపేస్తే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? కాగితాలు చింపేస్తే 4 కాగితాలు వేస్ట్ అయినాయి అంటే ఒక చెట్టులో ఉన్న సగం ఎక్కడైనా ఒక రీపరు వేస్ట్ అయినట్టు, మన సంపద పోయినట్టు. చింపినంత మాత్రాన ఏదో జరుగుతుందని ఏం లేదు. ఇట్లానే ఇట్లాంటి కాగితాలు చింపేసి ఆడ కూడా చింపిర్రు, ఇక్కడ పార్లమెంట్ లో కూడా చింపిర్రు. ఎన్నోసార్లు హరీష్ రావు కూడా చింపడానికి ప్రయత్నం చేసిండు. అంటే ఈ పోయిన అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కాగితాలు చింపేసిరు. కాగితాలు చింపేసిన జరిగింది ఏం లేదు, తెలంగాణ వచ్చింది. ఆ రోజు కూడా పార్లమెంట్ లో కాగితాలు చింపిన రోజు కూడా తెలంగాణ వచ్చింది. ఈ రోజు నువ్వు కాగితాలు దింపినంత మాత్రాన జరిగేది ఏం లేదు. కులగణన జరిగింది. ఎవరికైతే ఇష్టం, ఎవరి కులగణన మీద డౌట్స్ ఉంటే వెరీ క్లియర్లీ మనం ఏమంటున్నాం, సాయిదేవ్ గారు మీరు ఎంట్రీ తీసుకోలేదు, మీరు ఎంట్రీ చేసుకోండి అంటున్నాం. మీ ఫ్యామిలీ 6 మందిని తీసుకో అంటున్నాం. ఒకవేళ మన ఎవరు చింతపండు నవీన్ వేసుకోకపోతే చింతపండు నవీన్ కూడా ఎంట్రీ చేసుకో అంటున్నాం. వద్దన్నామా మేము? ఇప్పుడు మీ భార్య ఎంట్రీ రాలేదనుకోండి, మీరు చెప్పదలుచుకోలేదు, మీ ఆస్తి వివరాలు చెప్పదలుచుకోలేదు అనుకోండి, మీరు తప్పించుకుందాం అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు అవకాశం ఇచ్చిన మళ్ళీ చెప్పండి. మీరు హోడొద్దు అంటుండే మేము చెప్పొద్దు అంటున్నామా మేము? గవర్నమెంట్ ఈజ్ ఫెయిర్ ఎనఫ్. మీరు ఎక్కడన్నా కులగణన జరిగితే లోకల్ గా ఆఫీస్ పోండి, ఎంట్రీ ఇచ్చిరండి. ఆన్లైన్ లో ఇస్తున్నాం అవకాశము. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా రెడ్ల పాలన అయిపోయింది. అధికారులు రెడ్డోళ్ళు ఎక్కువయ్యారు, మంత్రి పదవులు కూడా రెడ్డోళ్ళకి ఎక్కువైపోయినాయి. ఎక్కడ మించి అధికారులు రెడ్లోళ్ళు వచ్చిరా అన్నా? రిజర్వేషన్ల కన్నా మించి వచ్చిన అధికారులు రెడ్లోళ్ళు. జనరల్ ఉన్న ప్రతి ఏరియాలో రెడ్లేగా. జనరల్ గా ఇప్పుడు రిజర్వేషన్ అయితే ఉంది కదా, ఉంటది. అదైతే ఏడికి పోలే కదా, మరి అది ఎక్కడ పోయిర్రు? అంటే పెద్ద పెద్ద పదవులు ఆఫీసర్లను అందరూ కూడా రెడ్లోనే పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు. మొత్తం కలిస్తే 6 ఫ్లోర్లు ఉంటాయండి. ఓకే, సెక్రటేరియట్లనే మీకు సెక్రటేరియట్ 6 ఫ్లోర్లు అంతా రెడ్లు ఎవరా? మీరు అడుగుతున్న దానికి చెప్తున్నా. రెడ్లు ఉన్నారు అంటుంటే ఎస్, ఈ రోజు రాష్ట్రంలో అన్ని పార్టీలలో కలిసి కొంత ఎక్కువ సంఖ్యలో రెడ్లు గెలిచిండొచ్చు కాక. ఇది అసెంబ్లీ సెక్షన్ లో కులగణన ఎందుకోసం చేస్తున్నాం మేము? రేపు యాదవులు ఎంతమంది, కుర్మగోళ్ళు ఎంతమంది, ఎర్రగోళ్ళు ఎంతమంది, గౌడ్స్ ఎంతమంది, ముద్రాజులు ఎంతమంది? ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉందండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ కాన్స్టిట్యున్సీ ఎవరుంటే ఆ కాన్స్టిట్యున్సీలో మేము ఏం చేస్తాం, అరే వీళ్ళ శాతం ఎక్కువ ఉంది, వీళ్ళకి టికెట్ ఇవ్వాలని ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది కదా. ఆ కులగణన ఇప్పుడు జరుగుతుంది. కానీ వెరీ క్లియర్లీ ఒక విషయం గుర్తుపెట్టుకో, పర్సనల్లీ పార్టీ పక్కన పెట్టు, ఇంకా కూడా ఈ స్టేజ్ వరకు కూడా 2025 ఇంకా మన కులాల మీద ఇంకా కులగణన వర్గీకరణ చేస్తున్నామంటే దేశం ముందుకు పోతలేదు అన్నట్టు. వెరీ సింప్లీ స్పీకింగ్, క్వాలిటీగా జరుగుతలేదు అన్నట్టు. సొసైటీలో మనం క్వాలిటీ అనేది ఇస్తలేం కాబట్టి ఇంకా ఈ అణగారిన వర్గాలలో ఆ ఇబ్బంది చల్లరేగుతున్నది. అంటే మన పాలన అందరి పాలన, నేను ఒక సైదే పాలనో, ఎక్స్ పాలనో, వై పాలన అంటలేను.
వాళ్ళకి దక్కాల్సినవి సరిగ్గా దక్కపోవడం వల్ల ఈ అసమానతలన్నీ డెవలప్ అయిపోయినాయి. వాళ్ళకు కూడా సరైన న్యాయం ఇన్ని రోజులు జరిగి ఉంటే ఈ వర్గీకరణ అవసరం లేదు, ఎట్ ద సేమ్ టైం కులగణన అవసరం లేదు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్పు. నేను కాంగ్రెస్ పార్టీ చేసింది దాన్ని అపోజ్ చేస్తలేను. అట్లీస్ట్ ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడు రాజస్థాన్ లో అనుకోండి, గుజరాత్ లో అనుకోండి, మధ్యప్రదేశ్ లో అనుకోండి, ఛత్తీస్గఢ్ అనుకోండి, ప్రతి చోట ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకు ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమే కావచ్చు, గత 15 సంవత్సరాల నుంచి బీజేపీ చేసిన తప్పిదమే కావచ్చు, ఎవరన్నా కావచ్చు. మంచి జరగలేదన్న పర్సనల్ ఒపీనియన్. నేను ఏ పార్టీ మీద వద్దాలని కాదు, నేను కూడా దాంట్లో మెంబరే. కాంగ్రెస్ పార్టీ నేను కూడా 30 ఏళ్ళ నుంచి మెంబరే, నాది కూడా తప్పిదం ఉండొచ్చు. సో ఇంకా కూడా మనం కులాల మీద మతాల మీద దేవులాడుకుంటున్నాం రాజకీయాన్ని అనుకుంటే మనందరం అసమర్థులమే.